బీజేపీ ఏపీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన మాధవ్ తొలి ప్రయత్నంలోనే డకౌట్ అయ్యారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఎద్దేవా చేశారు. విజయవాడ లెనిన్ సెంటర్ పేరు మార్చి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ పేరు పెట్టాలంటూ లెనిన్ను విదేశీయునిగా లెనిన్కు సంబంధం ఏంటంటూ రాష్ట్ర బీజేపీకి నూతన అధ్యక్షునిగా ఎన్నికైన మాధవ్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం ఎక్కడున్నా సరే లెనిన్తో సంబంధం ఉంటుందనేది జగమెరిగిన సత్యమన్నారు. ప్రపంచంలో మొట్టమొదటి కార్మిక వర్గ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన శక్తి లెనిన్దే అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ విదేశాలకు వెళ్లి అవార్డులు తీసుకున్నప్పుడు మోదీ గురించి ఆయన తీసుకున్న అవార్డుల గురించి బీజేపీ నేతలు గర్వంగా చెప్పుకోలేదా? ఆయా అవార్డులు విదేశాలవి కాబట్టి తీసుకోబోమని బీజేపీ నేతలు ఎందుకు చెప్పలేకపోయారని ప్రశ్నించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు మరి ఆయనకేం బుద్ధి పుట్టిందో కానీ విజయవాడలో లెనిన్ సెంటర్ పేరు మార్చి కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారి పేరు పెట్టాలని చెప్పి ఆయన అంటా ఉన్నారు. పైగా లెనిన్కి ఏం సంబంధము అని చెప్తా ఉన్నారు. మరి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే కోట్లాది మంది కష్టజీవులు ఉన్నారో కార్మిక వర్గం ఎక్కడున్నా సరే లెనిన్కి సంబంధము. కార్మిక వర్గం అంతా కూడా ప్రపంచంలోనే మొట్టమొదటిసారి కార్మిక వర్గ నాయకత్వంలో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఆ రకంగా కార్మికుల హృదయాలను చూరగొన్న వ్యక్తి మరి మాధవ్ తెలుసు లేదో నాకు తెలియదు. పైగా ఆయన విదేశీయుడు కాబట్టి ఆయన పేరు పెట్టారంటే మరి నిన్ననే మోదీ గారికి అక్కడ బ్రెజిల్లో కూడా ఆయనకి అత్యున్నత పురస్కారం అవార్డు ఇచ్చాడు. మన ఇటీవల కొన్ని దేశాల్లో కూడా ఆయనకి అవార్డులు ఇచ్చారు. మరి మీరు అంత ఇదైనప్పుడు మీరు కూడా అవార్డులను కూడా తిరస్కరించారు. నరేంద్ర మోడీ గారు వేరే దేశాల్లో పోవచ్చు, అక్కడ అవార్డు స్వీకరించవచ్చు, వాళ్ళతో సన్మానాలు పొందవచ్చు, దాన్ని మీరు చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. కానీ లెనిన్ మాత్రం మీకు విదేశీయుడు మాదిరి కనపడుతున్నారు. మరి బ్రెజిల్కి మీరు విదేశీయులు కాదా? అమెరికాకు పోయినప్పుడు నరేంద్ర మోడీ విదేశీయుడు కాదా? కాబట్టి ఏమంటే పాతకాలపు ఒక మాటలో చెప్పాలంటే అజ్ఞానులు మాట్లాడే మాటలు ఇవి. ప్రపంచ పరిజ్ఞానం ఉన్న ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ రకంగా మాట్లాడు. ఇవాళ ప్రపంచమంతా కూడా ఒక గ్లోబల్ విలేజ్ మాదిరి ముందుకు పోతున్న తరుణంలో ఆ దేశము ఈ దేశం అని మీరు అంటా ఉన్నారంటే మరి నరేంద్ర మోడీ గారు వివిధ దేశాల్లో ఆయనకి ఏవైతే అవార్డులు వచ్చి అవన్నీ కూడా ఆయన వెనక్కిస్తే అప్పుడు నేను చెప్పే మాటలకు అర్థం ఉంటుంది. కాబట్టి ఏమంటే లెనిన్కు వ్యతిరేకంగా మీ దుగ్ధను అంటే కమ్యూనిస్టులు అంటే మీకు ఏదైతే ఉందో దాన్ని ఈ రకంగా నేను బయటపెట్టుకున్నాను తప్పితే ఇంతో సామాజిక పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ప్రజాతంత్రవాదులు ఎవ్వరు కూడా దీన్ని